రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు గౌరీశంకర్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. తాడూరు గారు మీతో ప్రారంభిద్దాం. ప్రధానంగా లోక్సభ ఎన్నికల వేళ ఇప్పటిదాకా చాలా పోటీ ఉండే, అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కొడుకుల కోసం అటు మల్లారెడ్డి, ఇటు తలసాని, అటు కూతురు కోసం కడియం, ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి అందరూ చాలామంది పోటీ పడ్డారు. తాజాగా చూస్తే చివరికి ఒక కడియం శ్రీహరి కూతురు మాత్రమే నిలబడటానికి ముందుకు వచ్చింది. మిగిలిన వాళ్ళందరూ సిట్టింగులు కూడా రంజిత్ రెడ్డి కావచ్చు, ఆల్రెడీ పెద్దపల్లె వెంకటేష్ నూతగానే మన వెంకటేష్ అయితే ఆల్రెడీ కాంగ్రెస్లో చేరారు. రాములు అటు బీజేపీలో చేరి కొడుకు టికెట్ తెప్పించుకుంటే, ఇక మరోవైపున మాజీ ఎంపీ సీతారాం నాయకు, మాజీ ఎంపీ నగేష్ వీళ్ళందరూ కూడా బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ బీఆర్ఎస్కి కొంత కష్టకాలం గడ్డుకాలం వచ్చిందనుకోవాలా? ఒక రకంగా చూస్తే మీరు మాకే అనుకుంటున్నారు కానీ అన్ని పార్టీలకు కూడా గడ్డుకాలమే. ఎందుకంటే క్యాండిడేట్లు దొరకక తమ తమ పార్టీలలో తమ ఓన్ సైన్యాన్ని ఒక అభ్యర్థుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఈ రాష్ట్రంలో ఎంత బేలతనం. నేను అంటే న్యూట్రల్ గా మాట్లాడుతా ఉన్నాను. ఈ భారతదేశ రాజకీయాలలో గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వంలో ఉండి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి, మరి ఇలా మా పార్టీకి వెళ్ళి వచ్చే అంతకుముందు బీటీ బ్యాచ్ అని తిట్టినోళ్ళు లూటీ చేసిరు అన్నోళ్ళని, అదే లూటీ అభ్యర్థులని ఇలా వాళ్ళ అభ్యర్థులుగా ప్రకటిస్తా ఉన్నారు. అంటే బీటీ పోయి లూటీ అయిందా? ఇప్పుడు మా దగ్గర ఉన్నప్పుడు ఊత పదం లాగా టీవీ డిస్కషన్ లో బీటీ అన్నారు. ఇప్పుడు మేము లూటీ బ్యాచ్ అనాలా? సో నేనే ఇక్కడ 2-3 విషయాలు. ఈ రోజు నిజంగా కూడా ఈ పరిస్థితి నాకు నవ్వొస్తున్నది. ఇప్పుడు మా పార్టీకి వెళ్ళిపోయేటటువంటి నాయకులని తీసుకొని టికెట్లు ఇవ్వడమే తప్ప కొత్తగా ఎక్కడ ఇస్తున్నారు మీరు చెప్పండి? వారి పార్టీలలో ఉన్న సింపుల్ కార్యకర్తల్ని, మొదటి నుంచి సర్వీస్ ఇచ్చిన వాళ్ళని, లోయల్స్ ని ఎక్కడ ఇచ్చినారు చెప్పండి? ఇవే కదా మమ్మల్ని దూషించింది. ఉద్యమకారులకు అన్యాయం చేస్తున్నారు, పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు, అవి ఇవన్నీ మమ్మల్ని తిట్టినోళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు కదా. అందులో మళ్ళా సామాజిక వర్గాల వారు కూడా మమ్మల్ని ఎంత తిట్టినారు పివి గారు. మమ్మల్ని ఒకే సామాజిక వర్గము, ఒకే కుటుంబము అని ఎన్ని మాటలు, అసలు మామూలుగా కాదు. మమ్మల్ని ప్రజల ముందు ఎంత మాట్లాడాలో, ఎంత చెప్పాలో అంత చెప్పిరు. ఇలా వాళ్ళు ఒకే సామాజిక వర్గం కాదా? మీకు ఒక లిస్టు చెప్తా. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి పదవులు, సీఎం చుట్టూ రోజు కనిపించేటటువంటి పదవులు ఇవాళ ఎవరికి ఇస్తా ఉన్నారండి? ఒకే ఒక సామాజిక వర్గం. ఇవాళ ముఖ్యమంత్రి అదే సామాజిక వర్గం, 3 మంత్రులు అదే సామాజిక వర్గం. ఇవాళ ఎమ్మెల్సీ కోదండరామరెడ్డి గారు, అడ్వైజర్ టు సీఎం వేం నరేందర్ రెడ్డి గారు, సెక్రటరీ టు సీఎం చంద్రశేఖర్ రెడ్డి గారు, టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు, హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి గారు, సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి గారు, సిఎంఓఎస్డి అజిత్ రెడ్డి గారు, హెచ్ఎండిఏ డైరెక్టర్ కాట్ర అమృపాల్ రెడ్డి గారు, సిఎండి టీఎస్పీఎస్సీ డిఈసిఎల్ కర్ణాటి వరుణ్ రెడ్డి గారు, ఆర్ఎండ్బి గణపతి రెడ్డి గారు, ఈఎన్సీ మిషన్ భగీరథ కృపాకర్ రెడ్డి గారు, సీఎం పర్సనల్ పిఏ జైపాల్ రెడ్డి గారు, సీఎం సిఎస్ఓ చక్రవర్తి రెడ్డి గారు, మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి గారు, టీసాట్ సిఇఓ బి వేణుగోపాల్ రెడ్డి గారు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి గారు, సుప్రీంకోర్టు అడ్వకేట్ తేరా రామకాంత్ రెడ్డి, ఇంకొక పేరు ధరణి కమిటీ కోదండ రెడ్డి గారు, ఫైనాన్స్ కమిషన్ బోర్డు మెంబరు సుధీర్ రెడ్డి గారు, ఇంకా 10 ఉన్నాయి. మీరు నన్ను చదవనిస్తలేరు. ఇవన్నీ కూడా నేను చదివినటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ప్రభుత్వం దగ్గరలో ఉన్నటువంటి అధికారానికి, అంటే కేవలం మీకు అనుకూలం ఉన్న చదివినారు. ఇతర కులాలకు ఇచ్చినవి హైకోర్టు ఏమంటారు, గవర్నమెంట్ లీడర్ ఒక ఎస్సీకి ఇచ్చారు. అంతకుముందు హైకోర్టు చరిత్రలో లేదు అని ఒక చర్చ ఉంది. అంటే నాకు తెలియదు. నాకు ఒక్క నిమిషం నేను చెప్పేది నేను కూడా అంటే మీరు చదివాను, నేను దాంతో విభేదించట్లా. కానీ మీకు కన్వీనియంట్గా ఉన్న పేర్లు మీరు చదువుకున్నారు, తప్పు కూడా కాదు. రాజకీయాల్లో ఎవరికి ఉన్నవి వాళ్ళు ఉంటాయి. కానీ సీఎంఓలో ముస్లిం మైనార్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, తర్వాత ఇంకా ఇతర సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు అనే పర్సెంటేజ్ తీయండి. పోనీ మీరు అన్న మాటకు నేను వస్తాను. నేను ఒకటి ఏం చెప్తున్నా, మీరు పేర్లు చెప్పలేకపోతున్నా ఎందుకంటే అక్కడ లేరు. రెండోది నేను ఏం చెప్తున్నా అంటే, పివి గారు మీరు దయచేసి ఇక్కడ గమనించండి. నేను చదివింది ఆషామాషిగా చదవట్లేదు. వీఆర్ ద సఫరర్స్. పర్సనల్ గా మాలాంటి వాళ్ళందరం కూడా అంటే కరెక్టే. కానీ నేనేమంటున్నా, అంటే సీఎంఓలో ఇతర సామాజిక వర్గాలు కూడా ఉన్నాయి. అది మమ్మల్ని ఏమన్నారు? సీఎం గారి సీఎంఓలో ఒక దళితుడు ఉన్నాడా, బీసీ ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు చేసుకున్నారు. 7 ఉన్నారు చెప్పండి, పేర్లు చెప్పండి. ఇప్పుడు బీసీలు ఉన్నారు ఇక్కడ.
చెప్పండి, బీసీలు అని చెప్పండి, పేరు చెప్పండి, సీఎంఓలో ఉన్న పేరు చెప్పండి. పేరు చెప్పండి అంటే నేను ఇప్పుడు ఎందుకంటున్నా, నేను ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నా? సార్ అంటే లేరు రేవంత్ రెడ్డి గారి లేరు అని ప్రసంగాలలో బలంగా కొంతమేరకు చెప్తున్నారా సామాజిక అంటే న్యాయం నా జరుగుతుందని దగ్గర ఇప్పుడు ఆ పేర్లు సడన్ గా నాకు గుర్తురావు కానీ లేరు అని కరెక్ట్ చెప్తున్నారా, ఉంటే ఉన్నారని గుర్తొస్తారు. అంత బలంగా key వాదిస్తున్నా. post లు మా పివి గారికి గుర్తురావా? 100% ఉన్నారు సార్, ఉంటే 100% గుర్తొస్తాయి. ఉన్నారు. ఎందుకు తప్పంటున్నా సరే, కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కానీ 100% ఉన్నారు. సీఎంఓలో మీరు చెప్పిన పేర్లు కాకుండా ఉన్నారు, 100% ఉన్నారు, నేనేమంటున్నా 100% ఉన్నారు. ఒకటి నెంబర్ 1 ఒక్క గమనించండి. నిమిషం వినండి. నేనేమంటాను మీకోసం చెప్తున్నా, ఎందుకంటే మీరు ఒక పొలిటీషియన్ అనేక డిబేట్లకు పోతారు. నేను కావాలంటే ఈ డిబేట్ అయ్యే లోపల నేను తెప్పిస్తా, ఆ పేర్లన్నీ కూడా తెప్పిస్తా. ఈ డిబేట్లోనే మీకు చదివినిపిస్తా. నెంబర్ 1 ఒక్క నిమిషం. మీరు అనేక డిబేట్లకు పోతారు కాబట్టి మీరు నాలెడ్జ్తో, ఇన్ఫర్మేషన్తో ఈ పేర్లను తప్పుపట్టట్లా, ఈ పేర్లు చెప్పడాన్ని 100% తప్పుపట్టట్లా. కానీ అసలు ఎవరు లేరు అనే ఆర్గ్యుమెంట్ని మీరు దానివల్ల తొందరపడి అట్లాంటి ఆర్గ్యుమెంట్ చేయకండి అని నెంబర్ 1. నేను చెప్తాను పివి గారు, నాకు బిగ్ టీవీ సీనియర్ జర్నలిస్ట్ మీ దృష్టికి మీ తీసుకొస్తే కన్వీనియంట్ ఆర్గ్యూ చేసుకోండి ఎంతసేపు అయినాక నేను నేను చెప్తాను. ఒక్క నిమిషం. బిగ్ టీవీ పివి గారు ముందు చెప్తే ఏంటంటే, ప్రభుత్వానికి ఎక్కడైనా మీరు తారసపడ్డప్పుడు మీరు చెప్తారు, మా వర్గాల లేదు ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు నాకు ఒక్క నిమిషం సార్, మీరు వినకపోతే ఎట్లా? హైకోర్టు గవర్నమెంట్ ప్లేటర్, హైకోర్టు జీపీ ఎవరైతే ఉన్నారో, జీపీ అనేది జీపీలు 100 మంది ఉంటారు సార్. లేదు ఒక్కడే ఉంటారు. ఒక్క నిమిషం ఉండండి. అసోసియేట్ అడ్వకేట్ జనరల్ ఎవరు చెప్పండి? దాంట్లో జీపీ అనేది కూడా చాలా కీలకమైన పోస్టు. నేను ఈ రెండే కీలకం. నేను చెప్తున్నా కదా, నేను అడ్వకేట్ గా చెప్తా ఉన్నా. అడ్వకేట్ జనరల్, అసోసియేట్ అడ్వకేట్ జనరల్ మేము బీసీకి ఇచ్చినాం మా టర్మ్ లో. ఈసారి రెండు కూడా ఒకే సామాజిక వర్గానికి ఇచ్చింది. నేను కాదనట్లేదు. నేను ఏమంటున్నా అంటే, దాంట్లో కూడా కొంత మేరకు సింప్లిసిటీ. ఇప్పుడు కులాలు కాదు కదా, మనం రాజకీయాలకు వద్దాం. సరే, డిబేట్ చేద్దాం. ఇప్పుడు అంటుంది ఏంటంటే, మీరు ఇందాక ఒక ఆర్గ్యుమెంట్లు ఏమైనా ఇచ్చారు, అది మాట్లాడదాం. ఎందుకంటే అభ్యర్థుల కొరత, దానికి సంబంధించింది అది మాట్లాడదాం. మీరు రెండోది అభ్యర్థుల కొరత విషయం వస్తా ఉన్నాను. నేను ఏమంటున్నా అంటే, ప్రభుత్వంలోకి వచ్చి కూడా ఇంత పెద్ద నేషనల్ కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ళ నుండి కూడా అభ్యర్థులు కరువై మా దాంట్లోకి నిన్నొస్తే ఇవాళ టికెట్లు ఇచ్చి మేము తయారు చేసిన అభ్యర్థులనే మీరు లాక్కుంటున్న ప్రభుత్వంలో ఉంది. ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, కేసులు పెట్టగలుగుతారు, బుల్డోజర్లు పంపించగలుగుతారు, తీసుకోగలుగుతారు. దాందేముంది? సో దాంట్లో వాళ్ళకి మళ్ళీ అభ్యర్థిత్వాలు అంటే మీ దాంట్లోకి రాగానే వాషింగ్ పౌడర్ నిర్మాణ. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో వివరించిన తీరే మీరు వ్యవహరిస్తున్నారు ఇక్కడ. ఇక బీజేపీ అయితే మొత్తం మా పార్టీ వెనకాల పడ్డారు. ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు ఈ దేశంలో, ప్రాంతీయ పార్టీలను మింగేయాలి, 2 నేషనల్ పార్టీస్ ఉండాలి. ఇయ్యాల కాకపోతే రేపైనా మేము కాంగ్రెస్ ని ఈజీగా కొట్టగలుగుతాం. ఈ దేశంలో అదే జరుగుతుంది. ఇప్పుడు దేశం మొత్తం 1 నేషన్ 1 యూనియన్ ఈ రకంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. 1 లాంగ్వేజ్ ఉండాలి, ఇక మొత్తం ఒకటే ఉండాలి, ఒకటే మతం, ఒకటే ప్రాంతం, ఒకటే ఇది ఉండాలి, ఓ ప్రెసిడెంట్ లాగా రూల్ చేయాలనే కుట్రకు తెరదీస్తా ఉంది బీజేపీ పార్టీ. అందులో గట్టి ప్రాంతీయ పార్టీ అయినటువంటి మమ్మల్ని మింగే ప్రయత్నం చేస్తారు. కానీ మా దగ్గర ఇంకా వాళ్ళు ఎంత మంది పోయినా ఎంతో మంది మా దగ్గర ఉన్నారు. తయారు చేసుకుంటూనే ఉంటాం నిరంతరం. మంచి మంచి క్యాండిడేట్స్ వస్తూనే ఉంటారు. మేము పోటీలో పెడుతూనే ఉంటాం. రేపు మీరు చూస్తూ ఉంటారు ఏమవుతుందో. తర్వాత మమ్మల్ని ఏదో కొత్తదనం ఇస్తారు అనుకున్నారు. మమ్మల్ని ఏదైతే విమర్శించిరో అది కాకుండా ఒక వినూత్న పరిపాలన చేస్తారు అనుకుంటా. నేను కూడా రేవంత్ రెడ్డి గారి మీద నేను అడ్మైర్ చేస్తాను. ఎందుకంటే కష్టపడి వచ్చినటువంటి ఒక చిన్న స్థాయి కార్యకర్త నుంచి వారు జెడ్పీటీసీగా అంతా కూడా వచ్చినారు. మా పార్టీలో చిన్న స్థాయి కార్యకర్తగా ఉన్నప్పుడు కానీ, టీవీ డిబేట్లలో వారితో కలిసినప్పుడు కానీ అనేక అంశాలు బీసీ ఎంబీసీ గురించి కూడా మాట్లాడినారు, క్యాండిడేట్ల గురించి మాట్లాడినారు. అన్న మీలాంటి వాళ్ళకి అవకాశం రాకపోయాని అన్నారు. అబ్బో అటువంటి పార్టీలో వస్తుందేమో, ఆయన అప్పుడు అనునుండే ఇప్పుడు ఆయన ఆ రకంగా ఇస్తారేమో అని నేను ఆశపడ్డాను. తప్పేముంది చెప్పండి రాజకీయాల్లో. అల్జాపూర్ శ్రీనివాస్ గారు అంటే క్యాండిడేట్ల కొరత అన్ని